మా ఆయన ఊళ్ళో లేడు. ఆహా, మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం ఎంకరేజ్మెంటా? ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. ఇప్పుడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోవాల్సిందే. అది నన్ను ముట్టుకోనిచ్చే ఏడాది అయిపోతే ఇప్పుడు నేను తండ్రి కావాలో ఏంటి? ఎంత కోఆపరేట్ చేశారు. పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ విషయానికి చెప్పొద్దే. అతను ఒక బకరా. మీ ఆయన గురించి బలి అర్థం చేసుకున్నారండి. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి. అమ్మయ్య, శుభ సందర్భంలో మీకేం కావాలి? 1/2 కిలో హల్వా. ఇది వాంతి చేసుకోవడానికి కారణం నువ్వురా. ఏ ప్లేస్ కా ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. ఆహా, మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాకా? మెయిన్ ట్రాక్ లైన్ లో లేదు, నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను. సైట్ కొందట వాస్తు చూడమంది. నీ బోర్డు వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు. నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు. పద లోపలికి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు. ఏ ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్ట్ చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే. వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చిచి, కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదాడు కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తోందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు, 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్. నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయటం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపలికి రా. నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిన కాకిలా కావుకావు అంటావు నువ్వు ఒకడం. అయ్యో మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్న. సుబ్రహ్మణ్యం, ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో. అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను. అన్సీజన్ లో నీకు ఎంత బ్రెయిన్ ఎలాగొచ్చేసిందిరా? ఇప్పుడు చూడు, నువ్వు ఉందాడు సంగతి నేను చెప్తాను. ఒరే తిరుపతి, మీ నాన్న ఇంట్లో ఉన్నారా? ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా? హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు. ఆ మీ ట్రిక్లని నా దగ్గర ట్రక్కు వెదవని. ఒరే, నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామాన్ అంతా బయటపడేస్తారు. ఏమనుకుంటున్నారు? వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా. మెక్కు, బాగా మెక్కు. మెక్కుతాంలే. ఇదిగో తిండం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టే. ఓ అంబికా దర్బార్ వెలిగించు. అలాగే. ఏంటి నీచు వాసన? మహర్షి లాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో, ఆ సైదన్ గడు వస్తున్నాడు. ఆకు ముయ్యండి. దొక్క సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకో చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కాసిన చట్నీ కూడా అయ్యి. అలాగే. అబ్బా, తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు, బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం బామ్మర్తికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడి కొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. ఏమిటలా దిష్టి పెడతావు? వీడు తిన్నది కూడా అరగదు. అబ్బా, వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోవాల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరు కాలు? మరి కాలు కనపడదేటి? ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల బైరులో మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడికలు తీశాడు? మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు. అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరేటానికి నువ్వెవరు? నేను ఎవర్నా? ఈ ఇల్లు మా అక్కది. ఈ ఇల్లు మా తమ్ముడిదే. నన్ను కమిట్ అవ్వేంటి? యూర్ మై హస్బెండ్. యానా మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయ తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు 2 చెవులు నేను తినేస్తా. ఏంటి చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి? లంచ్ ఐటమ్ కూడా చూసేశాడు. అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారనమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా, పద్మనాభం బావా, నో బడీ కెన్ సేవ్ యూ.
ఇట్రావయ్యా ఇట్రా. ఏమన్నా ఏమయ్యా నా కళ్ళ ముందే అందరిళ్లలోనూ బట్టలు కలెక్ట్ చేసావు. ఇక్కడ క్లింటన్ గెస్ట్ హౌస్ లాంటి ఇల్లుంది, దాని ముందు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనున్నాను. మరి నా బట్టలు ఏమని అడిగావా? అసలు ఈ ఇంట్లో డోర్ కట్టెళ్ళు సోఫా కవర్లు కూడా ఆళ్ళే బిస్కు ఏయ్, ఆ రోజులు వేరయ్యా. మనం వచ్చాం. ఇప్పుడు ఇంటి వాస్తే తిరగబడిపోయింది. నా కడ్రైర్ కూడా డ్రై క్లీనర్ వేస్తాను తెలుసా? నువ్వు రావయ్యా. ఒరే ఒక టూరిస్ట్ బస్ లో యాత్రికులు అందరూ తినవలసిన లడ్డూలు రావి, అలాంటిది జాతి సంపదనంతా నువ్వు ఒకరే తినేస్తే నా భరత జాతి ఏమైపోతుందిరా? ఆ చూపెట్టి. ఏంటండి అలా బెదరగొట్టేస్తున్నావు? చంటి పిల్లాడు ఏదో ఆకలేసి 4 లడ్డూలు పంట కింద వేసుకుంటున్నాడు. ఆ మాత్రానికే కంగారు పెట్టేస్తావా? ఏంటి పిల్లోడా వీడు తిమంగంలో పెళ్లి భోజనం కూర్చున్నట్టుగా లేడు? అలాగే ఉందండి. ఇవ్వగోరా. అర్జెంటా ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మ్యాన్ లా కనపడుతున్నానా నేను? ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ చార్జ్ అవుతుందా? ఏంటి డబల్ ఛార్జీయా? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు. అసలు ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్. ఎంట్రా నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు తుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఏడ్చావు, నీవి ఒక బట్టలే. ఇది జీన్స్ డ్రెస్ అమ్మా, అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా. ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే వేసా. అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ నేను ఎలాగేస్తానో చూసుకో. నేను ఇవ్వగలను. ఎంత బట్ట టచింగ్. అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు టచ్లు చేస్తున్నారు? ఇదిగో, నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు. ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రీ చేయి. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరాల్లా మెరిచిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది? ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిని ముంచడానికి వచ్చావురా నువ్వు? మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఇదిగో, ఇదిగో, ఇదిగో. ఏమయ్యా, ఇది ఉతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి అదో గోచి? వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్. జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో. యాండా ఇతర బట్టలు తెచ్చానండా? మొహం కనపడినంత ఎత్తున బట్టలు పెట్టుకుని ఎవరో ఇల్లు అనుకుని ఎవరో ఇంటికి వచ్చావు. వెళ్ళలే. కాదండి మీ ఇంటోనండా. ఇక్కడ ఎవరో బట్టలు ఉతుక్కేరు, ఉతుక్కుంటారు. అదేనండా ఆ నొలక మొత్తం పీసిపోయినట్టు మోకం ఉంటది ఆయననండా, ఇంకో కుర్రాయనండా. బావగారు, బావగారు. ఏంటి బామ్మర్ది? చిచి చిచి, ఏంటి అవుతాను? నేను ఇంకా పర్లేదు, పద్ధతిలో ఉన్నాను. అన్నీ ఆ రవిగండి చూడలేక చచ్చిపోతాను. అవే హాయ్ బావా. ఏంట్రా అవతారం? ఏ లేదు బావా, మా ఇద్దరికి ఈ విషయంలో పోటీ వచ్చింది. మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ కాపాడడానికి పని చేశాను. చిచి, అది సరే గానీ మీరెవరో ఈయనకి బట్టలు వేయలేదు కదా? ఎగిపోవడం ఏంటి? మన బట్టలే కదా ఇవి. రమ్య, రమ్య, రమ్య. ఏంటండి ఏమైంది? ఏంటండి నా బొందా? నేనేం బట్టలు ఉతుక్కుని ఇస్త్రీ చేసుకుంటుంటే వీళ్ళేమో లాడ అమ్మ మొగుడిలాగా చాకలు అడిగేశారు. అంతేనా? నేను ఇంకా ఏమిటో అనుకుని హడలిపోయాను. అంతే ఏంటంటే బిల్లు ఎవడు కడతాడు? సార్, నువ్వేడవరా? మేడం గారి బట్టలు డ్రైవర్స్ కేసారండి. ఏంటి ఈ మేడం గారా? అయ్యో, అవి నావి కాదండి. అవి మీ అక్కవ బామ్మర్ది. ఇదిగోండి సార్ బిల్లు. ఇంత మరి పట్టు చీర అంటే బెంజ్ కార్ లాంటిది. కొన్న ఖర్చు కంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటది. సార్. డ్రై క్లీనింగ్ తప్పదు. నువ్వేంటయ్యా? కిరాణా షాప్ బిల్ అండి. రమ్య, ఏంటిది? ఈ నెలలో మా షాప్ లో ఎక్కువ ఖరీదు చేసింది మీరేనండి. అందుచేత 2 కేజీలు బిర్యానీ రైస్ పంపించారు, గిఫ్ట్ గా తీసుకోండి. బిర్యానీ రైస్ ఒట్టిగానే తింటే కడుపు నొప్పి పట్టుకుంటది. 2 కిలోల మటన్ అట్టుకొస్తాను, క్యాష్ కొట్టు బామ్మర్ది. ఇదిగో బెదరు, మనకి మటన్ పడదు, చికెన్ తెప్పించు. నాకు చేపలు కావాలి. ఆడికి చిన్న చేపలు సరిపోవు, సొర చేపలు అట్టుకురా. తిమింగళం తీసుకొస్తాను, అందరినీ తిని పారదొప్పుతుంది. బామ్మర్ది ఎన్ని ఫ్లాష్ న్యూస్? ఫ్లాష్ న్యూస్ కాదు, సాడ్ న్యూస్. నువ్వు తండ్రివి కాబోతున్నావు. నేను ఇప్పుడు తండ్రిని కాబోవడం ఏంటి? ఎప్పుడో అయ్యాను కదా. ఆ ప్రాజెక్ట్ వేరు, ఈ ప్రాజెక్ట్ వేరు. ఇదిగా నీ ప్రాజెక్ట్ రిపోర్ట్. ప్రాజెక్ట్ మీది, బడ్జెట్ నాది. అది నన్ను ముట్టుకోనిచ్చే ఏడాది అయిపోతే ఇప్పుడు నేను తండ్రి కాబోవడం ఏంటి? కంగ్రాచులేషన్స్. దేనికి? మా అక్క డెలివరీ న్యూస్ జరిగిందంతా డీటెయిల్ గా చెప్పింది. మీ రుణం ఈ సంవత్సరంలోనే కాదు, ఈ టైంలోనే తీర్చుకోలేను. చచ్చా, మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు?
మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీది ఎంత మంచి మనసు. మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడ తిట్టేశాడంట. ఆయన చూస్తే జాలేసింది, కానీ నిజం ఏంటో మనకి తెలుసు. పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేసుకున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి? 1/2 కిలో హల్వా. చచ్చా, 1/2 కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. ఎనీ కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్. వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్త తెలిసాక ఆకలేట్లేదు. పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. ఆ. బాయ్ బాయ్. పుచ్చి బతవా. ఉల్లిపాయలు కేజీ ఎంత? ఇలా 5 రూపాయలమ్మా. హాయ్, హాయ్. ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే. వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల బండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందన్నమాట. చెప్తా. అవును, మీ అక్కకి పుట్టపోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు, మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. ఏంటి గువ్వల జంట టైప్ లో గుసగుసలాడేసుకుంటున్నారు? గోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. అబ్బా, మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే, నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ? ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటది. బాబుకి ఆ. నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ. ఎదవ ఫేసు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొలకం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా? చెప్తా. చిల్లక్క ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. పాట చెబుతాం, ఫ్యూచర్ చెబుతాం, రన్నింగ్ చెబుతాం. చిలక అనగానే చిలక కనిపించేసింది. నా ప్రెజెంట్ ప్రాబ్లమ్ కి ఇది ఒక్కతే ఆన్సర్ ఇవ్వగలదు. కూర్చో. రన్నింగ్ ప్రాబ్లం ఏంటి? నేను బయటికి చెప్పుకోలేను సీక్రెట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నాను. ఆ. నీ చిలక ఏమైనా చెప్పగలిగితే చెప్పించు. చెప్పిస్తాను. చిలక రామచిలక భవిష్యత్తు మొలక బంగారు మొలక బాబుగారు బతుకే ఉంటో వివరంగా చెప్పు. దా. రామ కోదండ రామ భద్రాచల రామ రామ్ రామ్. ఏం రాసిందో చదువు. ఆహా, తమరి జాతకం మహర్జాతకం. 3 పువ్వులు 6 కాయలు. తమరి పెళ్ళావంటే చాలా ఇష్టం. మరి నా పెళ్ళానికి నేనంటేనో సగమే ఇష్టం. మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది. అదేనయ్యా నా ప్రాబ్లము. మరి నా ప్రెజెంట్ పొజిషన్ ఏంటి? నీ పొసిలికేటి బ్రహ్మాండం. నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం, ఒకే ఒక కొడుకు. హ్యాపీ లైఫ్. అబద్ధం. నా భార్య మళ్ళీ కడుపుతోంది. నేను చెప్పేది నీ జాతకం, నీ పెళ్ళం జాతకం కాదుగా. అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని. దాని ప్రభావం. ఆ ఇరకాటంలోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? ఆ చిలక కొట్టిన మందని ఒక మందుంది. ఆ మందు ఇస్తాను, 500 రూపాయలు. 500? ఆ, సర్లే, బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక 500 ఇచ్చేస్తుందిలే. తీసుకో మంది. వచ్చావా బంగారు తల్లి, బంగారు తల్లి. దుర్గమ్మ, మధురి మీనాక్షి, కంచి కామాక్షి. దా దా, ఇదిగో తీసుకో. ఏయ్, ఇదేంటో హాఫ్ బాటిల్ మందు. ఇది 500 ఏంటి? 60 రూపాయలు. అక్కడే పప్పులో కాలేసావు. మామూలు జామకాయకి చిలక కొట్టిన జామకాయకి రుచిలో తేడా ఉన్నట్టు, మామూలు బ్రాందీకి చిలక కొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది. వెళ్ళవా, నాకేం అక్కర్లేదు. 500 ఇచ్చి. ఇదిగో, ఒకసారి మందు తీసుకుని తిరిగిచ్చేస్తే చిలక కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే రక్తంగా కుంచొస్తావు. ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇదొకటేంటి? ఇదిగో. సర్లే, దీని సంగతి ఏంటో చూద్దాం. చిలకం తెలుసుకుని వెళ్ళిపో. ఏయ్ 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 బద్రి, ఏయ్ ఎవడరా నువ్వు? అట్లీస్ట్ టైంలో అర్ధరాత్రి నా రోడ్డు మీద నిలబడతారు, నడుస్తారా? ఎవడరా నీ పేరేంటి? బద్రి. ఏయ్, ఇద్దరు ఉండకూడదు, అక్కడే వెళ్ళిపా. రవి రారా, నువ్వు నన్ను తేలిపో. వాట్ బ్రదర్, నువ్వా? ఏంటిది? ఎరా, ఏంటరా నీ ఉద్దేశం? ఏంటరా నువ్వు మా ఆవిడికి 1/2 కిలో హల్వా ఇస్తావరా నువ్వు? ఆవిడ అడిగింది కాబట్టి తీసుకొచ్చాను. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? నాకెలా అసలు నీ ఉద్దేశం? ఏయ్ బద్రి, ఆవిడ అడిగితే నువ్వు హల్వా ఇచ్చేస్తావా? పైగా నీకెలా తెలుసు అంటావా?
పెళ్ళం తప్పు చేస్తే ఊరందరికీ తెలిసాక కదరా లాస్ట్ కి మొగుడుకు తెలిసేది. ఏ నీ పిల్ల తప్పు చేసిందా? ఏయ్, ఏం తెలియనట్టు ఇంటి గొడవ చిచి కంపు. బామర్ది తాగడం నా తప్పే, వాసన రావడం మాత్రం ఎందుకో ఈ ట్రిపుల్ ఎక్స్ రమ్ము తప్పు. ఈ రెండు తప్పులకి కారణం ఈడు చేసిన తప్పు. వీడేం చేశాడు? ఏం చేశాడా చెప్తాను. ఎక్కడన్నా పతివ్రత శిరోమణి మహాసాధ్వి ఏ విజయ 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 చైనా వాళ్ళకి ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ పిలుస్తావేంటి? ఇదిగా ఏమే ఎక్కడ రావే, అయిపోయి ఉంది. ఎలా చేసేస్తుంది సంగతి? ఏం బావ ఏదో గొడవ? బామ్మర్దే, పొద్దున్నది వాంతి చేసుకుంటుంటే నన్ను తిట్టేవా లేదా నువ్వు? తిడితే నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు, ఏంటి అన్నా ఎందుకు? ఇది వాంతి చేసుకోవడానికి కారణం నువ్వురా. అమ్మో అమ్మో, నోటికొచ్చినట్టు వాగుతున్నారు ఏమిటండి? ఏయ్, తప్పు చేసి పైగా సతీ సావిత్రిలా మాట్లాడుతున్నావేంటే నిన్ను. స్టడీ ఏంటి అక్కడ అనుమానిస్తున్నావా? ఎస్, గర్వంతో చెప్తున్నాను. అది గర్భంతో నిలబడింది చూసుకో, అది రాంగ్ రూట్ లో. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబాండాలు వేస్తున్నావు నా మీద? ఏంటే నిజం చెప్పు, అసలు ఆడు నిన్నెప్పుడు గోకాడు అని నువ్వెప్పుడు గీకావు? ఐ వాంట్ డీటెయిల్స్. నేనే తప్పు చేయలేదండి. ఏ తప్పు చెయ్యకపోతే మరి ఆని నువ్వు హాఫ్ కిలో హల్వా ఎందుకు అడిగావే? రమ్య, నన్ను క్షమించమ్మా. నిజం చెప్పకపోతే నా కొంప కూలిపోయేలా ఉంది. ఏవండి, పొద్దున వాంతి చేసుకుంది నేను కాదు, రమ్య. పద్దు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దన్నాడట. రమ్య గర్భవతిని తెలిస్తే ఎక్కడ అబార్షన్ చేయించుకోమంటాడోనని భయపడింది. అందుకే నేను వాంతి చేసుకున్నట్టు నటించాను. నిజమా రమ్య? ఏంటిది సడన్ గా రమ్య, లోటు మాట్లాడవేంటి? దిగిపోయింది? విజయ, సీతమ్మని రావుడు అనుమానించినట్టు నేను అనుమానించాను. సారీ డార్లింగ్. ఈ మొహానికి సారీ ఒకటి, పైగా బద్రి బద్రి అట బద్రి. రే రవి, నీకు నా పెళ్ళానికి అక్రమ సంబంధం అంటకట్టానురా. సో సారీ బ్రదర్. ఏంటే నాకు నీ పిల్లలతో అక్రమ సంబంధమా? అంత చీప్ టేస్ట్ అనుకుంటున్నాను. అది ఆ ఫేస్ చూడు, ఆహా. ఫేస్ అసలు ఏమనుకుంటున్నావు నా గురించి చూడు. ఏంటిది? సోనా సోనా, దా కూర్చో. పర్లేదులే, చెప్పండి. సర్లే, నేనే నిలబడతాను. నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా, మరి టీ ఏంటి కుడితి నెలలా ఉంది? అవును, అవి కుర్తినీళ్ళే. చిచి, నువ్వు అలా చెయ్యవు. మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు. అయినా మీరేంటండి ఇంత తీరిగ్గా ఉన్నారు? నేనంతే, తిరగల రైట్ టైపు. పని పాట ఏం లేదు కదా. అడగటం మర్చిపోయాను, మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి? నిజం చెప్పమంటావా? చెప్పండి. నీ మొక్కల్లో ఉంది. అంటే అదిరింది. అదిరింది సరే, అరుగుతుందా అని. ఎక్కడ అరుగుతుంది? నువ్వు వచ్చినప్పటి నుంచి తినిపించేస్తున్నావు. నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి. అరిగేటట్టు నేను చేస్తానుగా, నాతో రండి. లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం. సర్లే రండి. గ్రైండర్ గారు ఇక్కడే ఉన్నాడు. వదిలే చెయ్యి వదిలే, తర్వాత పట్టుకుంటూ కానీ. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? నీళ్లు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది. కరెక్టే, ఆ మాత్రం బరువులు అప్పుడప్పుడు మొయ్యాలి. పో లోపలికి. ఎందుకు నాన్న? నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. ఏమిటి అంత ఇంపార్టెంట్ పని? మరి అదే నాకు మండుద్ది. నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా? కావాలి. మరి అందుకే ఆ చుట్ట మీదే ఉన్నాను. మీ అమ్మని నమ్ముకుంటే లాభం లేదు. పో లోపలికి. అలాగే అలాగే. పోరా. ఇప్పుడు పట్టుకొచ్చాయి. అవుట్డోర్ లో ప్రేమించుకుందావా, ఇండోర్ లో ప్రేమించుకుందావా? ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి. ఏంటి బట్టలు ఉతకాలా? అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయన. ఇది నీదేనా? నాదే. ఏం లేదు, కొంచెం స్పెషల్ గా ఉతుకుతామని. స్పెషల్ గా తర్వాత ఉతకొచ్చు, కానీ ముందు ఇవన్నీ. ఎందుకో ఉతుకుతున్నాను కదా. కాస్త సూప్ పెట్టరా ప్లీజ్. ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా?
కొంచెం బండకేసి బాదండి బట్టల్ని. నీ బట్టలు బాగా స్మూత్ కదా, బండకేసి బాగా ఉతికితే చిరిగిపోతాయేమో. ఏం పర్లేదు బాదండి. ఆ? అమ్మో 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 ఏమిటండి ఏమిటండి ఇది? మీరు బట్టలు ఉతకటం ఏమిటండి? నేనే సరదా ఉతకట్లేదు, ఉతకపోతే ఫుడ్ పెట్టినందుకు సోనాలి. మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది. పాపిస్తుదానా? ఆఫ్టర్ ఆల్ 200 రూపాయలు జీతం తీసుకునే పని మనిషి నువ్వు. అనాథ కూడా. అవును, ఎంత పొగరే నీకు? మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? తిన్న తిండి అరగాలి కదా అని పని చెప్పాను, దాంట్లో తప్పేంటి? తప్పున్నారా? పెళ్ళైన 20 ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను. ఎంతో గారాభంగా చూసుకున్నాను. తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను. అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? ఓహో, మీ ఆయన సోమరిపోట్లా తయారవడానికి కారణం నువ్వా? చూసారా మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతూ ఉంటుంది. అమ్మో, నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి వెళ్ళిపోదాం. పదండి, పదండి. ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే, తొందరపడక. పద్దు పద్దు, ఏంటక్క మేము ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండవురా. ఏమైందక్క? ఏం లేదు బామ్మర్ది, ఉత్తినే తిని తొంగుంటే కుంభస్థానం పెరిగి గ్లామర్ తగ్గిపోతుందని బట్టలు ఉతకమంది సోనాలి. నేను ఉతుకుతున్నాను. ఆ మాత్రానికి ఇది ఫీల్ అయిపోవాలా? లేడీస్ జెలసీస్ మన కంట్రోల్ చేయలేం. చారవర్మి, నువ్వు అసలు మనిషివేనా? నీకు పౌరుషం లేదా? ఉప్పు కారం తినడం లేదా? ఏది అంతా ఓసి ఉప్పు కారమే కదా, సమయానికి పౌరుషం రావట్లేదు. ఏడ్చావులే, వెళ్ళి తిరుపతిని లగేజ్ తీసుకురా. మన తిరుపతి మనకి పెద్ద లగ్గేజీ. అక్క వద్దు, మమ్మల్ని ఉండవని బతిమాలొద్దు. మేము ఉండం కాక ఉండం. కావాలంటే అడిగి చూడు, కావాలంటే అడిగి చూడు, అడిగి చూడు. ఆ సూట్ కేసు ఎలా? చూసారా పద్దుని ఎలా పడేశాను? సిస్టర్ సెంటిమెంట్. అవును, మన లోపలికి రమ్మని పిల్లలేదేంటి? తొందరపడకండి, మన సూట్ కేసు లోపల పెట్టి సోనాలి సూట్ కేసు బయట పడేస్తాడు. అంటే సోనాలు వెళ్ళిపోతుందా? నాన్న ఆటో పిలుచుకురానా? నువ్వు ఉండరా, అసలే ఇది ఓవర్ చేసేస్తంటాను. మన నిజంగా వెళ్ళిపోవట్లేదు, యాక్టింగ్. ఇందాక మీరు తీసుకొచ్చిన నా సూట్ కేసు, ఇదిగోండి మీ పెట్టే బెడ్. వెళ్ళండి. థ్యాంక్స్ బామ్మర్ది. అటు కాదు, ఇటు. ఏమిటి తమ్ముడు, నిజంగానే మమ్మల్ని పొమ్మంటున్నావా? నువ్వేగా పోతా అన్నావు. నాకు ఇబ్బందిగానే ఉంది, నేనే చెప్దాం అనుకున్నాను. తయారుగా తిని కూర్చోవడం కాకుండా పనిచేసేవాడి మీద పిత్రీలు. ఎలానే ఎలానే పదా వద్దంటే ఓరట్లు చేసాం. ఏమైంది? పద అడుక్కు తిందాం. తెలుగు వన్